నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసన తెలిపిన విద్యార్థులపై కేసు నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నల్ల జెండాలతో ఆందోళన చేపట్టారు. పేపర్ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని సిపిఎం నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి, రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి. ఢిల్లీ నడుబొట్టున అరెస్ట్ చేసిన వేలాది మంది విద్యార్థులను విడుదల చేయాలి, వేలాది మంది విద్యార్థులను విడుదల చేయాలి, వేలాది మంది విద్యార్థులను నశించాలి కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి, రాజీనామా చేయాలి. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి, నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి కేంద్ర మంత్రి. ఈరోజు స్టేషన్ గన్పూర్ సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. నిన్న ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున కాక్రోచ్ జనతా పార్టీ అలాగే విద్యార్థి సంఘాల పిలుపు మేరకు వేలాది మంది విద్యార్థులు ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ వద్దకు వచ్చి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే అక్కడున్న కేంద్ర ప్రభుత్వ పోలీసు బలగాలను తీసుకొచ్చి విద్యార్థులను రెచ్చగొట్టేలా కార్యక్రమాలు నిర్వహించి ఒక ఉధృత వాతావరణం తీసుకువచ్చి వేలాది మంది విద్యార్థులను బాష్పవాయుతోటి వాటర్ ట్యాంకులతోటి అనేక రకాలుగా చిత్రహింసలకు గురిచేసి లాఠీ చార్జీలు చేసిన పరిస్థితి ఉన్నది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళు కోరేది ఏంటిది? నిట్టు పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఈరోజు సోనాం చుంగ్ అనే శాస్త్రవేత్త ఈరోజు ఇంజనీరు పెద్ద ఎత్తున ఆయన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటే ఆయనను అరెస్ట్ చేసి విద్యార్థులను లాఠీ చార్జీలు చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. ఆ మొండితత్వాన్ని వీడాలే. ఈ ప్రపంచాన్ని శాసిస్తా అనుకున్న హిట్లర్ లాంటి వాళ్ళే మట్టిలో కలిసిపోయారు. ఈ బీజేపీ ప్రభుత్వం కూడా ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వేలాది మంది రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. రేపు రాబోయే కాలంలో బీజేపీకి పతనం తప్పదు. మీరు విద్యార్థులు కోరినట్టుగా ఆ సోనం చుంగ్ మీద ఉన్నటువంటి కేసులను ఎత్తివేయాలి, ఆయనను విడుదల చేయాలి. అలాగే కాక్రోచ్ పార్టీ విద్యార్థుల మీద పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. సిపిఎం పార్టీ కూడా ఆ నిరసన కార్యక్రమాలకు మద్దతు ప్రకటిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ సాక్షిగా మేము ఈరోజు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా కూడా కమ్యూనిస్టు పార్టీల వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరగబోతా ఉన్నాయి. దానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలని కోరుతా ఉన్నాం.